హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫిజిక్స్ కాన్సెప్ట్స్ బై అలీ సార్. ఈ రోజున మనము మోషన్ ఇన్ వన్ డైమెన్షన్లో చాలా ఇంపార్టెంట్ డెరివేషన్ని మనం డిస్కస్ చేద్దాం. అవి ఏంటంటే ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్, డెరివేషన్ ఆఫ్ ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్. ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ని మనము డిఫరెంట్ మెథడ్స్లో డెరివేట్ చేయొచ్చు. దాంట్లో ఒకటేమో క్యాల్కులస్ మెథడ్, అనలిటికల్ మెథడ్, గ్రాఫికల్ మెథడ్. ఆ మెథడ్స్ కూడా మనం తర్వాత చూద్దాం. ఈ రోజున సెషన్లో మనము ఈ డెరివేషన్స్ని, ఈ ఈక్వేషన్స్ ఆఫ్ డెరివేషన్ని క్యాల్కులస్ మెథడ్లో ఎలా డెరైవ్ చేస్తారో సింప్లెస్ట్ వేలో డిస్కస్ చేద్దాం. దానికోసం మొట్టమొదట మనం ఏ ఈక్వేషన్ని డెరైవ్ చేద్దాం అంటే కనుక ఫస్ట్ v = u + at. దీన్ని మనం అనుకుంటాం అంటే కనుక వెలాసిటీ టైం రిలేషన్ అని చెప్పేసి అంటారు. వెలాసిటీ టైం రిలేషన్ మీకు ఎగ్జామ్స్లో ఒక్కొక్కసారి డైరెక్ట్గా v = u + at అని ఇస్తారు. లేకపోతే కనుక వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ వెలాసిటీ టైం రిలేషన్ అడిగి దాన్ని డెరైవ్ చేయమని అడగవచ్చు. సో ఆ విధంగా గుర్తుపెట్టుకోవాలి మీరు. ఆ తర్వాత మనకి దీనికోసం ఒక ఇల్లుస్ట్రేషన్ చూద్దాం. అసలు ఆబ్జెక్ట్ ఎలా ట్రావెల్ అవుతుంది ఏంటి అని. సో దాంట్లో మొట్టమొదట ఒక కార్ తీసుకోండి. అది ఏ అనేటువంటి ఒక పాయింట్ దగ్గర స్టార్ట్ అయింది. పాయింట్ జనరల్గా అది స్టార్ట్ అయ్యేటప్పుడు దానికి ఒక వెలాసిటీ ఉంటుంది. ఆ వెలాసిటీని మనం ఇనీషియల్ వెలాసిటీ అని చెప్పేసి అనుకుందాం. అండ్ సో u ఈజ్ ద ఇనీషియల్ వెలాసిటీ. ఓకేనా? u ఈజ్ ఈక్వల్ ఏమనుకుంటాం దాన్ని, u ఈజ్ ఈక్వల్ టు ఇనీషియల్ వెలాసిటీ. ఆ తర్వాత ఆ కార్ ఇట్లా ట్రావెల్ చేస్తూ ఉంది. అది B అనే డెస్టినేషన్కి వచ్చింది. అప్పుడు ఆ టైంలో దానికి ఒక వెలాసిటీ ఉంటుంది. ఏ వెలాసిటీ? అది ఫైనల్ వెలాసిటీ. సో వీని ఏమనుకోవాలి, ఫైనల్ వెలాసిటీ అని చెప్పేసి అనుకోండి. ఓకేనా? v అనేది ఏమో ఫైనల్ వెలాసిటీ. ఆ తర్వాత ఈ స్టార్ట్ అయ్యేటప్పుడు టైం ఎంత ఉంటుంది? జనరల్గా టైం అనేది 0 ఉంటుంది. ఆ తర్వాత డెస్టినేషన్ రీచ్ అయిన తర్వాత టైంని t అనుకోండి. ఓకేనా? టైము t అని చెప్పేసి అనుకోండి. ఓకే. ఆ తర్వాత ఇది ఏ నుంచి b దాకా రావడానికి కొంత డిస్టెన్స్ని కవర్ చేస్తుంది కదా. ఆ డిస్టెన్స్ని ఏమో s డిస్టెన్స్ అని చెప్పేసి అనుకోండి. ఏంటది? s డిస్టెన్స్ అని చెప్పేసి అనుకోండి. ఆ తర్వాత ఇది దాని వెలాసిటీలో మార్పు వస్తూ ఉంది కాబట్టి చేంజ్ ఇన్ వెలాసిటీ లీడ్స్ టు అన్ యాక్సలరేషన్. సో ఇక్కడ అది యాక్సలరేషన్ కూడా వస్తుంది. సో ఇదేమో యాక్సలరేషన్. సో ఇవన్నీ టర్మ్స్ కూడా మీకు తెలిసి ఉండాలి. ఇలిస్ట్రేషన్ కూడా డ్రా చేయాలి. ఓకేనా? u అంటే కనుక ఇనీషియల్ వెలాసిటీ, v అంటే ఫైనల్ వెలాసిటీ, t అంటే టైం టేకెన్, s అంటే డిస్టెన్స్, a అంటే కనుక యాక్సలరేషన్. సో ఇప్పుడు మొట్టమొదట మనం దీన్ని ఎలా డెరైవ్ చేస్తారో చూద్దాం. దీనికోసం మొట్టమొదట మనం ఏం చేద్దామంటే యాక్సలరేషన్ డెఫినేషన్ తీసుకుందాం. వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ యాక్సలరేషన్? యాక్సలరేషన్ అంటే మనకి ఇంతకుముందు తెలుసుకున్నాం, రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ, చేంజ్ ఇన్ వెలాసిటీ బై టైం అని చెప్పేసి కూడా అనుకోవచ్చు. చేంజ్ ఇన్ వెలాసిటీ బై టైం. దీన్ని మనము దేని బేస్ తీసుకున్నాం? యాక్సలరేషన్ డెఫినేషన్ పరంగా తీసుకున్నాం. దీని ఫార్ములా రాస్తే అప్పుడు a = ఏమవుతుంది? dv/dt. ఇంతకుముందు మనం నేర్చుకున్నాం. ఓకేనా? డిఫరెన్షియేషన్ ఆఫ్ వెలాసిటీ గివ్స్ విత్ రెస్పెక్ట్ టు ద టైమ్ గివ్స్ అస్ యాక్సలరేషన్. వెలాసిటీని కనుక t రెస్పెక్ట్లో డిఫరెన్షియేట్ చేస్తే మనకి యాక్సలరేషన్ వస్తుంది. ఇంతకుముందు మనం డిస్కస్ చేస్తాం వాటిని. ఓకే. ఆ తర్వాత ఇప్పుడు ఏం చేద్దామంటే దీనికి 1/, రాసినా ఇట్లా 1/1 రాద్దాం. అప్పుడు వాల్యూలో మార్పే ఉండదు. ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం. 1 × dv ఏమవుతుంది? dv అవుతుంది. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే కనుక సో క్రాస్ dv అవుతుంది. ఆ తర్వాత a × dt ఏమవుతుంది? a dt అవుతుంది. ఓకేనా? a dt. ఆ తర్వాత మనకు వచ్చినటువంటి ఈక్వేషన్ని ఇంటిగ్రేట్ చేద్దాం. ఇంటిగ్రేట్ బోత్ సైడ్స్. సో రెండు వైపులా ఇంటిగ్రేట్ చేద్దాం. ఇంటిగ్రేట్ చేసినప్పుడు మనకి ఏమొస్తుంది? ఇక్కడ మనకి ఇంటిగ్రల్ dv. ఓకే. ఇక్కడ ఈ వెలాసిటీని మనం ఏ రెస్పెక్ట్లో ఇంటిగ్రేట్ చేస్తున్నాం అంటే కనుక వెలాసిటీకి మనకి ఇనీషియల్గా u ఉంది. అందువల్ల బిగినింగ్ ఏమో దాని ఇనీషియల్ వెలాసిటీ u. ఆ తర్వాత ఫైనల్ వెలాసిటీ ఎంత ఉంది? v. అందువల్ల ఇంటిగ్రేషన్ ఏ లిమిట్స్లో చేయాలి? u అండ్ v లిమిట్స్లో చేయాలి. ఓకే. ఎందుకని రాసాము? ఇక్కడ వెలాసిటీని డిఫరెన్షియేట్ చేస్తున్నాం కాబట్టి దాని లిమిట్స్ రాసుకున్నాం. దట్ ఈజ్ ఈక్వల్ టు దీన్ని కూడా ఇంటిగ్రేట్ చేయండి. a dt. ఇక్కడ ఈ RHSలో మన ఇంటిగ్రేషను దేని రెస్పెక్ట్లో చేస్తున్నాం? టైం రెస్పెక్ట్లో చేస్తున్నాం. అందువల్ల టైం యొక్క మినిమం వాల్యూ మనం ఎక్కడ, స్టార్టింగ్ వాల్యూ ఎక్కడున్నాం? t = 0. ఆ తర్వాత ఎండింగ్ వాల్యూ ఎక్కడుంది? t = t. ఈ విధంగా తీసుకున్న తర్వాత మనకి ఇంటిగ్రల్ dv వాల్యూ ఎంత అవుతుంది? ఒక్క నిమిషం ఇంటిగ్రేషన్ చూద్దాం ఒకసారి. ఇంటిగ్రేషన్ x⁴n dx ఏమవుతుంది? x⁴n + 1/n + 1.
ఇంతకుముందు మనకు తెలిసిన వాల్యూ అనేది. ఓకే, ఒకవేళ ఇక్కడ కనుక మనకి ఇంటిగ్రల్ ఎక్స్ పవర్ n లేదు, ఇంటిగ్రల్ డిఎక్స్ ఉంది, అప్పుడు మనం ఏం రాస్తాం? ఇక్కడ ఏం లేకపోతే దీన్ని ఎలా రాసుకోవచ్చు? ఇంటిగ్రల్ ఎక్స్ పవర్ 0 డిఎక్స్ అని రాసుకోవచ్చు కదా, అవునా? అంటే ఇప్పుడు ఎక్స్ పవర్ 0 అంటే వాల్యూ ఎంత? ఎనీథింగ్ పవర్ 0 ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది? 1 వస్తుంది. అందువల్ల ఎక్స్ పవర్ 0 అంటే కనుక మనం 1 అన్నా, ఇది ఏమీ లేకుండా ఉన్న ఎక్స్ పవర్ 0 అన్న పెద్ద డిఫరెన్స్ ఏం లేదు కదా, ఎందుకంటే ఎక్స్ పవర్ 0 ఈజ్ ఈక్వల్ టు 1. సో ఇక్కడ 1 రాసుకున్నప్పుడు 1 ఇంటూ డిఎక్స్ అన్న డిఎక్స్ కిందే వస్తుంది. సో దీనికి ఇంటిగ్రేషన్ అప్లై చేస్తే అప్పుడు ఎంత వస్తుంది? ఎక్స్ పవర్ 0 ప్లస్ 1 బై 0 ప్లస్ 1. అల్టిమేట్గా ఎక్స్ పవర్ 0 ప్లస్ 1 అంటే ఎక్స్ పవర్ 1 బై 0 ప్లస్ 1 అంటే 1. అల్టిమేట్గా మనం ఏమైనా రాసుకోవచ్చు? ఎక్స్ రాసుకోవచ్చు. సో ఇంటిగ్రల్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. మరి ఇంటిగ్రల్ డివి ఏమవుతుంది? వి అవుతుంది, అవునా? ఏం లేనప్పుడు ఈ వాల్యూ తీసుకుంటాం. ఇంటిగ్రల్ డిటి ఏమవుతుంది? టీ అవుతుంది. అండర్స్టూడ్? సో అక్కడ ఈ వాల్యూస్ని మనం ఇక్కడ రాసుకుంటే కనుక అప్పుడు మనకి ఎలా వస్తుంది? ఇంటిగ్రల్ డివి అనేది ఎంత వస్తుంది? వి అవుతుంది. సో దానికి లిమిట్స్ కూడా రాయాలి. ఏమేమి ఉన్నాయి లిమిట్స్? యూ అనేది లిమిట్ ఉంది, వి అనేది ఒక ఇనీషియల్ లిమిట్, ఫైనల్ లిమిట్. ఆ తర్వాత ఇంటిగ్రల్ ఏ డిటి అంటే కనుక అప్పుడు మనకి ఏమొస్తుంది? ఏ అనేది కాన్స్టెంట్, అందువల్ల మనం ఏం రాసుకుంటాం? ఏ ఇంటిగ్రల్ డిటి, అవునా? దీన్ని మనం ఇంకెలా రాసుకోవచ్చు? ఇంటిగ్రల్ డిటి అని రాసుకోవచ్చు కదా. ఇంటిగ్రల్ డిటి అంటే ఏమొస్తుంది మనకి? ఇంటిగ్రల్ డిటి అంటే టీ వస్తుంది, అవునా? దట్ ఈజ్ లిమిట్స్ ఎక్కడి నుంచి ఎక్కడికి ఉన్నాయి? టీ ఈజ్ ఈక్వల్ టు 0 నుంచేసి టీ ఈజ్ ఈక్వల్ టు టీ వరకు ఉన్నాయి. ఓకేనా? సో ఈ పార్ట్నే వైపు చేద్దాం చూడండి. సో మనకి ఇప్పుడు ఏమవుతుంది? ఇట్లా తీసుకుంటే ఇక్కడ చూద్దాం. ఇంటిగ్రల్ ఈ వాల్యూస్ని మనం సబ్స్టిట్యూట్ చేసుకుంటే వి మైనస్ అప్పర్ వాల్యూ రాసుకోవాలి, ఆ తర్వాత మైనస్ లోవర్ వాల్యూ రాసుకోండి. అప్పుడు ఏమవుతుంది? వి మైనస్ యూ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ, ఆ తర్వాత అప్పర్ వాల్యూ ఎంత? టీ. ఓకే, లోవర్ వాల్యూ ఎంత? 0. అంతేనా? లోవర్ వాల్యూ 0. సో అప్పుడు మనకి అల్టిమేట్గా ఏం మిగులుతుందో చూడండి. వి మైనస్ యూ ఈజ్ ఈక్వల్ టు ఏటీ అని చెప్పేసి వస్తుంది. ఓకే, ఈ విధంగా తీసుకున్న తర్వాత మళ్ళీ మనం ఇప్పుడు దీన్ని మైనస్ యూని అటు పంపిస్తే ఏమవుతుంది? వి ఈజ్ ఈక్వల్ టు యూ ప్లస్ ఏటీ అవుతుంది. ఓకేనా? వి ఈజ్ ఈక్వల్ టు యూ ప్లస్ ఏటీ. ఇది మనకు కావాల్సినటువంటి డెరివేషన్. ఓకేనా? ఒక్కోసారి దీన్ని ఏమంటారంటే వెక్టార్ ఫామ్లో రాయమని చెప్పేసి అంటారు. అప్పుడు ఎలా రాయొచ్చు అంటే కనుక వీకి ఏం రాస్తారు? వి బార్ వెక్టార్ ఫామ్లో రాయమంటే ఈజ్ ఈక్వల్ టు యూ బార్ ప్లస్ ఏ బార్, ఆ తర్వాత టీ. సో మన ఈ విధంగా రాసుకోవచ్చు, వెక్టార్ ఫామ్లో కూడా మనం రాసుకోవచ్చు. ఓకేనా? చాలా సింపుల్ డెరివేషన్, ఈజీగా మీకు అర్థమవుతుంది. ఓకేనా? ఇది చూడండి ఒకసారి. మనం మిగిలిన నెక్స్ట్ ఈక్వేషన్ చూద్దాం. ఓకే, రైట్. వెలాసిటీ టైం రిలేషన్ మనము కంప్లీట్ చేస్తాం. ఓకే, అండ్ నెక్స్ట్ ఈక్వేషన్ చూద్దాం ఇప్పుడు. అదేంటంటే ఎస్ ఈజ్ ఈక్వల్ టు యూటీ ప్లస్ హాఫ్ ఏటీ స్క్వేర్. ఎస్ ఈజ్ ఈక్వల్ టు యూటీ ప్లస్ సెకండ్ ఈక్వేషన్, ఎస్ ఈజ్ ఈక్వల్ టు యూటీ ప్లస్ హాఫ్ ఏటీ స్క్వేర్. దీన్ని డిస్టెన్స్ టైం రిలేషన్ అని చెప్పేసి అనుకుంటాం. డిస్టెన్స్ టైం రిలేషన్. సో దీనికి కూడా మనం ఏం చేస్తామంటే సేమ్ ఇలిస్ట్రేషన్ తీసుకుంటాం. ఒక కార్ ఏ దగ్గర స్టార్ట్ అయింది, ఆ టైంలో దానికి ఇనీషియల్ వెలాసిటీ ఉంది, ఆ తర్వాత బి దాకా వెళ్తుంది, ఆ టైంలో దానికి ఫైనల్ వెలాసిటీ ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడ స్టార్ట్ అయినప్పుడు ఏమో టైం టీ ఉంటుంది, 0 ఉంటుంది, ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం అది టీ వస్తుంది. ఆ తర్వాత ఇది ఎస్ డిస్టెన్స్ని కవర్ చేస్తుంది. ఆ తర్వాత అది ఎస్ డిస్టెన్స్ని కవర్ చేస్తున్నప్పుడు దానికి యాక్సలేషన్ ఏ అని చెప్పేసి అనుకుంటాం. ఓకే, ఈ విధంగా ఆబ్జెక్ట్ మనకి ఇట్లా ట్రావెల్ చేస్తూ ఉన్నప్పుడు మనం ఏం చేద్దామంటే దీనికి ఇక్కడ ఎస్ ఈజ్ ఈక్వల్ టు యూటీ ప్లస్ హాఫ్ ఏటీ స్క్వేర్ డిరైవ్ చేయడానికి మనం ఇన్స్టాంటేనియస్ వెలాసిటీని తీసుకుందాం. సో ఇన్స్టాంటేనియస్ వెలాసిటీకి మనకి ఫార్ములా ఏముంది? వి ఈజ్ ఈక్వల్ టు డిఎస్ బై డిటి. అవునా? ఇన్స్టాంటేనియస్ వెలాసిటీ ఫార్ములా ఏంటి? వి ఈజ్ ఈక్వల్ టు డిఎస్ బై డిటి. ఇన్స్టాంటేనియస్ వెలాసిటీ ఎట్ ఎనీ ఇన్స్టాంట్. సో ఇక్కడ మనం రాసుకుందాం వి ఇన్స్టాంట్. సో వి ఇన్స్టాంట్. ఇంకొకసారి కొన్ని సిచ్యుయేషన్స్లో మనం ఏం చేస్తామంటే వెలాసిటీని, ఇన్స్టాంటేనియస్ వెలాసిటీని మనం పర్టికులర్గా తీసుకోం. ఒక్కోసారి వెలాసిటీని ఇన్స్టాంటేనియస్ వెలాసిటీ కింద కన్సిడర్ కూడా చేస్తూ ఉంటాం. సో అప్పుడు ఫార్ములా కామన్గా వస్తుంది. వెలాసిటీకి వచ్చే ఫార్ములానే ఇన్స్టాంటేనియస్ వెలాసిటీకి కూడా వస్తుంది. అదేమవుతుంది? డిఎస్ బై డిటి. ఓకే, ఆ తర్వాత ఏం చేస్తారంటే దీన్ని వి బై 1 అని రాసుకోవచ్చు కదా. ఆ తర్వాత డిఎస్ బై డిటి అని చెప్పేసి కూడా రాసుకోవచ్చు.
ఆ తర్వాత ఏం చేస్తారంటే క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. అప్పుడు 1 ఇంటూ డిఎస్ ఏమవుతుంది, డిఎస్ ఈజ్ ఈక్వల్ టు వి ఇంటూ డిటి, విడిటి. ఓకేనా, వి ఇంటూ డిటి. దీన్ని ఏం చేస్తారంటే ఈక్వేషన్ 1 కింద కన్సిడర్ చేసుకోండి. ఓకే, ఆ తర్వాత ఫస్ట్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్ ఒకసారి గుర్తు తెచ్చుకోండి. ఫ్రమ్ ఫస్ట్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్ ఏంటది, ఫస్ట్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్ అనేది మనకి v ఈజ్ ఈక్వల్ టు యూ ప్లస్ ఏటీ కదా, v ఈజ్ ఈక్వల్ టు యూ ప్లస్ ఏటీ. ఈ v వాల్యూని ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేయండి. సో అక్కడ రాయండి సబ్స్టిట్యూట్ v ఇన్ ఈక్వేషన్ 1. సో అప్పుడు మనకి ఏం రాసుకుంటాం, ds ఈజ్ ఈక్వల్ టు v బదులుకి ఎంత రాసుకోవాలి, u ప్లస్ ఏటీ రాసుకోవాలి. సో u ప్లస్ ఏటీ ఇంటూ డిటి. ఓకే, ఈ విధంగా మనం రాసుకున్న తర్వాత దీన్ని ఏం చేస్తారు, ఇక్కడ సెపరేట్ చేయండి. సో ds ఈజ్ ఈక్వల్ టు u ఇంటూ డిటి, యూడిటి ప్లస్ ఏటీ ఇంటూ డిటి, ఏటీ ఇంటూ డిటి. ఓకే, ఈ విధంగా రాసుకున్న తర్వాత ఇప్పుడు బోత్ సైడ్స్ ఇంటిగ్రేట్ చేయండి. ఇంటిగ్రేట్ బోత్ సైడ్స్. ఈక్వేషన్ ఒకసారి ఇక్కడ రాద్దాం. ds ఈజ్ ఈక్వల్ టు యూడిటి ప్లస్ ఏటీ డిటి. దీన్ని ఇప్పుడు ఇంటిగ్రేట్ చేద్దాం. ఇంటిగ్రల్ ds. సో ఇంటిగ్రల్ ds ఈ వాల్యూస్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, డిస్టెన్స్, టోటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ ఈజ్ ఎస్. బిగినింగ్లో ఎంత ఉందో డిస్టెన్స్ అనేది 0 ఉంది. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం అల్టిమేట్గా లాస్ట్లోకి వెళ్ళినప్పుడు దాని డిస్టెన్స్ ఎంత అయింది, ఎస్ అయింది, అంతే కదా. బిగినింగ్లో డిస్టెన్స్ ఏమి లేదు కాబట్టి 0 నుంచి స్టార్ట్ అయింది, అందువల్ల 0 తీసుకుంటాం. ఓకేనా, ఆ తర్వాత అల్టిమేట్గా అది రీచ్ అయినటువంటి మొత్తం డిస్టెన్స్ ఎంత, ఎస్, అందువల్ల ఎస్ అనేది ఫైనల్ వాల్యూ కింద తీసుకుంటాం. దీన్ని ఇంటిగ్రేట్ చేద్దాం. దీన్ని ఇంటిగ్రేట్ చేస్తే ఏ టర్మ్స్లో ఇంటిగ్రేట్ చేయాలి, టైం టర్మ్స్లో ఇంటిగ్రేట్ చేయాలి. ఓకేనా, అండ్ డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ద టైం. అందువల్ల దీని వాల్యూస్ లోవర్ వాల్యూ ఎంత ఉంది, 0 అవుతుంది. t ఈజ్ ఈక్వల్ టు 0. అప్పర్ వాల్యూ ఎంత ఉంది, t ఈజ్ ఈక్వల్ టు t. ఆ తర్వాత దీన్ని కూడా డిఫరెన్షియేట్ చేద్దాం. ఇక్కడ కూడా దేని టర్మ్స్లో t, అందువల్ల ఏమవుతుంది, ఇక్కడ t ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది, ఇక్కడేమో t ఈజ్ ఈక్వల్ టు t అవుతుంది. ఇప్పుడు మనం ఇంతకుముందు చూసాం ఇంటిగ్రల్ ds అంటే ఎస్. ఓకేనా, అందువల్ల ఎస్ అని వాల్యూ రాసుకుంటాం. అర్థమైంది కదా ఇది ఎలా వచ్చిందో ఇంటిగ్రల్ ds. మనం ఇంతకుముందు చూసాం ఇంటిగ్రల్ dx అంటే x అని, ఆ తర్వాత ఇంటిగ్రల్ dt అంటే t ఎలా వచ్చిందో ఇంతకుముందు ఈక్వేషన్లో చూసాం. ఒకసారి రిఫర్ చేయండి, మీకు వచ్చేస్తుంది ఈజీగా, పెద్ద ప్రాబ్లం కాదు, సింపుల్గా ఉంటుంది. ఆ వాల్యూస్ కూడా రాసుకోండి. 0 to s, దిస్ ఈజ్ ఈక్వల్ టు u. ఇక్కడ u అనేది కాన్స్టెంట్ కింద వస్తుంది, సో ముందు తీసుకోండి. ఆ తర్వాత ఇంటిగ్రల్ dt అని చెప్పేసి రాసుకోండి. ఇంటిగ్రల్ dt వాల్యూస్ ఎక్కడి నుంచి ఉన్నాయి, 0 to t ఈజ్ ఈక్వల్ టు t ప్లస్ ఇక్కడ a అనేది కాన్స్టెంట్ తీసుకోండి, ఇంటిగ్రల్ t dt అని చెప్పేసి తీసుకోండి. అప్పుడు వాల్యూస్ ఎక్కడి నుంచి ఉన్నాయి, 0 to t ఈజ్ ఈక్వల్ టు t. ఆ తర్వాత ఈ వాల్యూస్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుంటే s వస్తుంది, s మైనస్ 0, దాన్ని మనం s అనుకోవచ్చు. దట్ ఈజ్ ఈక్వల్ టు u ఇంటూ ఇంతకుముందు ఏం రాసుకున్నాం, ఇంటిగ్రల్ dt అంటే t. వాల్యూస్ ఎక్కడి నుంచి ఎక్కడ రాసుకోవాలి, t ఈజ్ ఈక్వల్ టు 0 నుంచేసి t ఈజ్ ఈక్వల్ టు t ప్లస్ a ఇంటిగ్రల్ t dt అంటే కనుక మనం ఎలా రాసుకుంటాం, ఇంటిగ్రల్ x పవర్ n dx ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏముంది మనకి, x పవర్ n+1/n+1. మరి x పవర్ 1 ఏం లేదు, x పవర్ t పవర్ ఏం లేదు కదా, దాన్ని మనము t పవర్ 1 అని రాసుకోవచ్చు కదా. అప్పుడు t పవర్ 1 అని రాసుకుంటే అప్పుడేమొస్తుంది మనకి, ఇంటిగ్రల్ t పవర్ 1 dt అంటే కనుక t పవర్ 1+1 2/2. ఆ తర్వాత దీన్ని మనం ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకుంటాం వాల్యూస్, t ఈజ్ ఈక్వల్ టు 0 నుంచేసి t ఈజ్ ఈక్వల్ టు t తీసుకుంటాం. సో డైరెక్ట్గా రాసేద్దాం ఇక్కడ ఫార్ములాని. సో s మైనస్ 0 అంటే s వస్తుంది, దట్ ఈజ్ ఈక్వల్ టు u అంటే t అప్పర్ వాల్యూ t మైనస్ 0 అవుతుంది, సో t మైనస్ 0 అని రాద్దాం. ప్లస్ ఇక్కడ 2ని బయట తీసుకురండి, a/2 తీసుకుంటే కనుక ఆ తర్వాత t² మైనస్ ఇక్కడ అప్పర్ వాల్యూ t², లోవర్ వాల్యూ మైనస్ 0². సో అల్టిమేట్గా మనకి ఈక్వేషన్ ఎంత వస్తుంది, s ఈజ్ ఈక్వల్ టు ut ప్లస్ at²/2. దీన్ని ఎలా రాసుకోవచ్చు, ut ప్లస్ ½ at² అని కూడా రాసుకోవచ్చు కదా, ½ at² అని చెప్పేసి కూడా రాసుకోవచ్చు. అదే మనకు కావాల్సిన అల్టిమేట్ ఈక్వేషన్, s ఈజ్ ఈక్వల్ టు ut ప్లస్ ½ at². ఓకేనా, ఒక్కోసారి దీన్ని ఏం చేస్తారంటే మనము వెక్టార్ ఫామ్లో కూడా రాసుకోవచ్చు. సో వెక్టార్ ఫామ్లో రాసుకోవాలనుకుంటే s ఈజ్ ఈక్వల్ టు ut ప్లస్ ½ at²ని వెక్టార్ ఫామ్లో ఎలా రాసుకుంటాం, s బార్ ఈజ్ ఈక్వల్ టు u బార్ t ప్లస్ ½ a బార్ t² అని చెప్పేసి రాసుకుంటాం. ఇదేంటి వెక్టార్ ఫామ్. ఈ ఫామ్ని ఏమంటాం మనము
దిస్ ఈజ్ వీఆర్ కాలింగ్ యాజ్ అ వెక్టార్ ఫామ్. వెక్టార్ ఫామ్లో కూడా మనము ఈ విధంగా రాసుకోవచ్చు. సో ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి మీరు. మనం ఇంతకుముందు అయితే కనుక v = u + at దాన్ని తీసుకోవడం కోసం అయితే మనం ఏం చేసాం, డైరెక్ట్గా యాక్సలరేషన్ ఫార్ములా తీసుకున్నాం. మరి ఇక్కడైతే మనం ఏం తీసుకున్నాం, ఇన్స్టాంటేనియస్ వెలాసిటీ ఫార్ములా తీసుకున్నాం. ఓకేనా, ఇన్స్టాంటేనియస్ వెలాసిటీ ఫార్ములా తీసుకుని దీన్ని డిరైవ్ చేసాం. ఓకే, అండ్ నెక్స్ట్ మనం థర్డ్ ఈక్వేషన్ కూడా చూద్దాం. ఒకసారి దీని స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకే, అండ్ నౌ ద థర్డ్ వన్ ఈజ్ సో మనం థర్డ్ వన్ చూద్దాం. దాన్ని మనము థర్డ్ ఈక్వేషన్ అదేమవుతుంది మనకి, v² - u² = 2as. దీని ఏమంటాం మనం, వెలాసిటీ డిస్ప్లేస్మెంట్ రిలేషన్. అని చెప్పేసి రాసుకుంటాం. ఓకేనా, ఎగ్జామ్లో అడుగుతారు, డైరెక్ట్గా అడగకుండా ఒక్కోసారి డిరైవ్ వెలాసిటీ డిస్ప్లేస్మెంట్ రిలేషన్ అంటారు. ఓకేనా, అప్పుడు మనకి v² - u² = 2as ఫార్ములాని మనం తీసుకొని దాన్ని డెరైవ్ చేసుకోవాలి. ఓకే, సో ఇల్లుస్ట్రేషన్ సేమ్ ఉంది నాన్న, మూడింటికి ఒకటే ఇల్లుస్ట్రేషన్ వస్తుంది. ఆబ్జెక్ట్ అనేది ఏ అనే పాయింట్ దగ్గర స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత స్టార్ట్ అయిన తర్వాత అది s డిస్టెన్స్ ట్రావెల్ చేస్తూ డెస్టినేషన్ bని v వెలాసిటీతో రీచ్ అవుతుంది, ఫైనల్ వెలాసిటీ. ఆ తర్వాత ఇక్కడ డిస్టెన్స్ ట్రావెల్ చేయడానికి అది s డిస్టెన్స్ ట్రావెల్ చేయడానికి a యాక్సలరేషన్ వస్తుంది. అంటే దాని వెలాసిటీలో చేంజ్ అవుతుంది. వెలాసిటీ చేంజ్ అయితే కనుక అది ఇట్ లీడ్స్ టు వాట్, యాక్సలరేషన్. ఆ తర్వాత t = 0 అవుతుంది, ఇదేమో t = t అవుతుంది. ఓకే, రైట్. ఇప్పుడు మనకి ఈ విధంగా వచ్చిన తర్వాత మొట్టమొదటి ఏం చేద్దామంటే మనము దీన్ని డిరైవ్ చేయడం కోసం యాక్సలరేషన్ ఫార్ములా తీసుకుందాం. యాక్సలరేషన్ ఫార్ములా ఏముంది మనకి, dv/dt. ఓకేనా, మనకి ఫార్ములాస్ ఉన్నాయి కదా. వెలాసిటీ అయితే కనుక మనకి ఫార్ములా ds/dt, అది యాక్సలరేషన్ అయితే కనుక dv/dt. అంటే మనము డిస్టెన్స్ని టైం రెస్పెక్ట్లో డిఫరెన్షియేట్ చేస్తే వెలాసిటీ వస్తుంది. అదే వెలాసిటీని టైం రెస్పెక్ట్లో డిఫరెన్షియేట్ చేస్తే కనుక యాక్సలరేషన్ వస్తుంది. ఓకేనా, ఈ పార్ట్ అనేది మనకి మారిపోతూ ఉంటుంది. ఓకే, సో మనం ఆ విధంగా రాసుకోవచ్చు. సో మనకి ఈ విధంగా తీసుకున్న తర్వాత ఈ విధంగా మన a = dv/dt అని రాసిన తర్వాత ఇప్పుడు ఏం చేద్దామంటే a = dv/dtని dx/dxతో మల్టిప్లై చేద్దాం. దాని వాల్యూలో మార్పు ఏమైనా ఉంటుందా, దాని వాల్యూలో మార్పు ఏమీ ఉండదు. ఎందుకని మార్పు ఏమి ఉండదు అంటే కనుక రెండింటినీ ఒకటే వాల్యూతో మల్టిప్లై చేస్తున్నాం కదా, అందువల్ల మనకి మార్పు ఏమీ ఉండదు. ఓకేనా, dx/dx కానీ లేకపోతే కనుక సో ds/ds, సో మనకి ds/ds అనేది తీసుకుందాం, ఎందుకంటే మనకి వెలాసిటీ ఫార్ములా రావాలి కాబట్టి. ఓకేనా, dv/dt. ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ రెండు ప్లేసెస్ని ఎక్స్చేంజ్ చేద్దాం. అప్పుడేమొస్తుంది మనకి dv/ds వస్తుంది, దాంతోపాటుగా ds/dt కూడా మనం ఇక్కడ ఈ రెండు ప్లేసెస్ని ఎక్స్చేంజ్ చేద్దాం. dt ప్లేస్లో ds రాద్దాం, ds ప్లేస్లో dt రాద్దాం, అప్పుడు dt అవుతుంది. ఓకేనా, ఇదేంటి యాక్సలరేషన్. ఓకే, ఇక్కడ చూడండి ds/dt అంటే ఏంటి, ds/dt మనకు తెలుసు కదా. ds/dt అనేది వాల్యూ ఏంటది, అది ds/dt ఈజ్ నథింగ్ బట్ వెలాసిటీ. అవునా, వెలాసిటీ. అండ్ సో ds/dt బదులుగా మనం ఏం రాసుకోవచ్చు, v రాసుకోవచ్చు. ఇక్కడ మారుద్దాం దాన్ని, అప్పుడు a = ఏమవుతుంది, dv/ds ఇంటూ మనకి ds/dt బదులుగా ఏం రాసుకుందాం, dv/ds రాసుకోవాలి. dv/ds ఇంటూ dv/ds రాసుకున్నాం, ds/dt బదులుగా మనం రాసుకుందాం, v రాసుకుందాం. ఓకే, ఆ విధంగా చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ మనకు ఉన్నటువంటి ఈక్వేషన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం. ఓకే, క్రాస్ మల్టిప్లికేషన్ చేసినప్పుడు మనకేమొస్తుంది, ఇక్కడ 1 × dv × dv ఇక్కడ. సో మళ్ళీ ఈక్వేషన్ ఇక్కడ ఒకసారి ఇక్కడ చూడండి, a/1 = vdv అని రాసుకోవచ్చు కదా, డిఫరెన్స్ ఏమి ఉండదు, /ds. ఓకేనా, vdv అని రాశాను, dvని ఏమని రాశాను, vdv. 2 × 3 = 3 × 2. సో మనకి ఇప్పుడు v × dv వస్తుంది. దీని ఏం చేస్తారంటే క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. సో అప్పుడు మనకేమొస్తుంది, v × 1 × vdv, అప్పుడు ఏమొస్తుంది, vdv దట్ ఈజ్ ఈక్వల్ టు a × ds, ads అని వస్తుంది. ఓకేనా, ఆ తర్వాత మళ్ళీ మనం ఇప్పుడు ఏం చేద్దామంటే దీన్ని బోత్ సైడ్స్ ఇంటిగ్రేట్ చేద్దాం. ఇంటిగ్రేట్ బోత్ సైడ్స్.
ఇంటిగ్రేట్ బోత్ సైడ్స్. అప్పుడు మనకి ఏమొస్తుంది, ఇంటిగ్రేషన్ ఆఫ్ విడివి వస్తుంది. ఎక్కడి నుంచి వాల్యూస్ ఎక్కడి నుంచి ఎక్కడ తీసుకోవాలి, మనకి ఈ వి వాల్యూ వెలాసిటీ అనేది ఎక్కడి నుంచి ఇనీషియల్ వాల్యూ ఎంత ఉంది, యూ ఉంది, ఫైనల్ వాల్యూ ఎంత ఉంది, వి ఉంది. సో విడి ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఏడిఎస్. ఈ డిఫరెన్షియేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డిస్టెన్స్ అంటే మనకి ఎక్కడ ఉంది, ఇది వాల్యూ ఎక్కడి నుంచి ఎక్కడ తీసుకోవాలి, మనం ఎక్కడి నుంచి ఎక్కడ తీసుకోవాలంటే కనుక ఇక్కడ మనకి 0 నుంచి ఎస్ వరకు ఉంది. అందువల్ల ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇంటిగ్రల్ విడివి అని చెప్పేసి తీసుకున్నాం అనుకోండి, అప్పుడు మనకి ఏమవుతుంది, ఇక్కడ వాల్యూని ఇంటిగ్రల్ విడివి అనేది మనకి ఎలా వస్తుంది, v²/2 వస్తుంది, అవునా. v²/2 అది ఇనీషియల్ వాల్యూ, ఫైనల్ వాల్యూ v వస్తుంది. ఆ తర్వాత ఏ అనేది కాన్స్టెంట్, ఏ అనేది కాన్స్టెంట్ కాబట్టి ఏని ఇలా తీసుకుంటాం. ఆ తర్వాత ఇంటిగ్రేషన్ కాన్స్టెంట్, ఏ కాన్స్టెంట్ కదా ముందుకు వస్తుంది, ఇంటిగ్రల్ డిఎస్ వస్తుంది. ఇంటిగ్రల్ డిఎస్లో 0 నుంచి ఎస్ వరకు మనం తీసుకుంటాం, ఓకేనా. ఈ విధంగా తీసుకున్న తర్వాత కాన్స్టెంట్ని ముందుకు తీసుకురండి. కాన్స్టెంట్ని ముందు తీసుకొస్తే ఏమవుతుంది, 1/2. ఆ తర్వాత v², అప్పర్ వాల్యూ ఎంత, v² మైనస్ లోవర్ వాల్యూ ఎంత, u² ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఏ కామన్గా తీసుకోండి. ఏ కాన్స్టెంట్ తీసుకున్న తర్వాత దీన్ని ఇంటిగ్రేట్ చేస్తే ఇంటిగ్రల్ డిఎస్ ఎంత వస్తుంది, ఎస్ వస్తుంది. దాని వాల్యూస్ ఎక్కడి నుంచి ఎక్కడికి ఉన్నాయి, ఆ వాల్యూస్ ఏమో 0 నుంచి ఎస్ వరకు ఉన్నాయి. సో మళ్ళీ ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేద్దాం. హాఫ్ ఇంటూ v² మైనస్ u², ఓకే, ఇట్లాగే రాసేయండి. ఆ తర్వాత ఏ ఇంటూ అప్పర్ వాల్యూ ఎస్, లోవర్ వాల్యూ 0, సో ఎస్ అనే వస్తుంది. సో మనం దీన్ని మల్టిప్లై చేసుకుని దీన్ని ఏం చేస్తారంటే 2ని అవతల పంపించండి. మిగిలిన పార్ట్ ఏంటి, ఇక్కడ v² మైనస్ u² ఈజ్ ఈక్వల్ టు as2 2as. సో అల్టిమేట్గా మనకి ఈక్వేషన్ ఏమొస్తుంది, v² మైనస్ u² ఈజ్ ఈక్వల్ టు 2as, ఓకేనా. దీన్ని మనకి అల్టిమేట్గా కావాల్సినటువంటి ఇదనమాట. ఓకే, ఒకవేళ మనం కనుక దీన్ని వెక్టార్ ఫామ్లో అడిగారు అనుకోండి, అప్పుడే మనం ఏమైనా రాసుకోవాలి, వెక్టార్ ఫామ్. వెక్టార్ ఫామ్ ఎలా వస్తుంది, v² మైనస్ u² ఈజ్ ఈక్వల్ టు 2a⁻s, ఓకేనా. ఈ విధంగా వెక్టార్ ఫామ్లో కూడా రాసుకోవచ్చు. సో ఈ 3 డెరివేషన్స్ చాలా ఇంపార్టెంట్ బోర్డ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో మీరు వీటిని ఈజీగా ప్రాక్టీస్ చేయొచ్చు. ఐ థింక్ దట్ I hope this session is helpful for you, and please support me, Nana. Wish you all the best.